పోలీసులు ఇబ్బంది పెట్టారు, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మేము ఏ రోజున బిహేవ్ చేసామా? ఈరోజు మేము రైతుల కోసము, రైతులకి ప్రొటెస్ట్ చేయడం కోసం, వాళ్ళ తరపున మాట్లాడడం కోసం, ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం నిరసన తెలుపుతున్నాము. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాము. ఈరోజు ఇప్పుడు వచ్చి మీరు వెళ్ళడానికి లేదు, 15 మంది వెళ్ళాలి అని మా గొంతు నొక్కాలని కూడా అంతవరకు కరెక్ట్ ప్రభుత్వం. అది కూడా పోలీసు వారిని ఉపయోగించి మేమందరం మీకు తెలుసు, అందరూ సాఫ్ట్గా ఉంటాము, ఎటువంటి ఇష్యూస్ చేయము, ఎవరు అగ్రెసివ్గా ఉండరు. మీరు అలాంటి వాళ్ళకి కూడా పర్మిషన్స్ ఇవ్వకపోతే ఎలా అవుతుంది? నెక్స్ట్ ఈ 3 మండలాల నుంచి కూడా ఎక్కువ మంది మేము బయలుదేరాలి. మా ప్రోగ్రాము డివిజనల్ ఆఫీసులో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఆదేశాలు ఏవైతే అవి మేము పాటిస్తాము. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉన్నారని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం కాదు, ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టాలి. డివిజనల్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళ దృష్టిలో పెట్టాలి. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము యూరియా సఫిషియెంట్గా ఇచ్చేసాము, అది మొత్తము ఎక్కడ రైతులకి ఎక్కడ ఏ ఇష్యూ లేదు, నో ఇష్యూస్, వైసీపీ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు. ఎక్కడండి రైతులు? ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. పార్టీ పరంగా చూడకండి, ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళి చూడండి, 100% సఫిషియెంట్ గా రైతులు యూరియా వచ్చిందని చెప్తే మేము ఆపేస్తాం. కోఆపరేటివ్ కాదు, మేము ఏ ఇష్యూ చేయకుండా, శాంతి భద్రత విఘాతం కలిగించకుండా సామరస్యంగా మా పని మేము చేసుకుని వచ్చేస్తాం. మీకు ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇంకా అలాగనే అసలు ఇంకా పోలీస్ వారిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి మేమేమి ఓవర్గా ఇదితో క్రౌడ్ తోటి వెళ్ళట్లేదు కదా. 5 మండలాల నుంచి ఇంపార్టెంట్ రైతులు, ఇంపార్టెంట్ నాయకులు మాత్రమే వెళ్తున్నాము. దాన్ని కూడా అడ్డుకుంటారు.